హాయ్ ఫ్రెండ్స్, ఈ మండే ఎండలో చల్లటి బాదం పిస్తా డిజర్ట్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ బాదం డిజర్ట్కి 2 స్పూన్స్ సబ్జా గింజల్ని వాటర్ వేసుకుని దీన్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అరకప్పు సగ్గుబియ్యాన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 2 స్పూన్ల బాదం పప్పుని, 2 స్పూన్ల జీడిపప్పుని, 2 స్పూన్ల పిస్తా పప్పుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని రాత్రంతా నానబెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో ఆడుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీలో ఆడుకున్నాం కదా, ఈ బాదం పప్పు పేస్ట్ని ఓ బౌల్లో వేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నానబెట్టుకున్నాం కదా ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ వేసుకుని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టినాం కదా, తొందరగా ఉడికిపోతుంది. 5 నిమిషాలకే సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత ఈ సగ్గుబియ్యం ఉడికించిన బౌల్లోనే పాలు వేసుకుని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు 3 స్పూన్ల పంచదారని వేసుకుని అంతా కలిపేసుకుని పంచదార కరిగేదాకా కలుపుకోవాలి. పంచదార కరిగింది కదా, ఇలా కరిగిన తర్వాత 2 స్పూన్ల పాలపిండి వేసుకుని ఇదంతా కలిపేసుకోండి. పాలపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పాలపిండి వేసుకున్న తర్వాత ఉండలేవి లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న బాదం పప్పు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. బాదం పప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, ఇలాగా కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ అడుగు పట్టేసి మాడిపోతుంది, అందుకని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. 10 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బాదం పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇది సర్వ్ చేసుకుందాం. ఓ సర్వింగ్ గ్లాస్ తీసుకుని పెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్లు వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని 2 స్పూన్లు వేసుకోవాలి. దీనిపైన మనం తయారు చేసుకున్న బాదం పాలని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని, బాదం పప్పు, పిస్తా పప్పుని డెకరేషన్గా వేసుకోవచ్చు. మనం తయారు చేస్తుంది బాదం పిస్తా డిజర్ట్ కాబట్టి బాదం పప్పు, పిస్తా పప్పు వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని వాడుకోవచ్చు. మీ దగ్గర రోజ్ సిరప్ అవైలబుల్గా ఉంటే 1 స్పూను రోజ్ సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ డిజర్ట్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్లుడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ఈ బాదం పిస్తా డిజర్ట్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ మండే ఎండల్లో చల్లటి బాదం పిస్తా డిజర్ట్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.